హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం నెల్లిమర్ల దగ్గర ఉన్న రామతీర్థాల ఊరిని అయితే కవర్ చేయబోతున్నాం. ఆ ఊర్లో ఒక కొండపైన రాముడి టెంపుల్ అయితే ఉన్నది. ఆ టెంపుల్ ని మనం కవర్ చేద్దాం. అలానే పైనుంచి వ్యూ కూడా చూపిస్తాను. ఈ వీడియో ప్రీవియస్ వీడియోకి కంటిన్యూ. ప్రీవియస్ వీడియోలో మనం తాటిపూడి రిజర్వాయర్ని అయితే కవర్ చేసాం. అలానే అక్కడ బోటింగ్ కూడా చేసాం. ఇంకా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. తాటిపూడి నుంచి ఎగ్జాక్ట్గా 12:30కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడి నుంచి స్ట్రైట్గా విజయనగరం వెళ్ళి అక్కడ మేము లంచ్ చేసి అక్కడి నుంచి రామతీర్థాలు వెళ్దామని డిసైడ్ అయ్యాం. సో కొండ ఎక్కాలి కాబట్టి ఎనర్జీ కావాలి. ఈవేళ సాటర్డే అండ్ అలానే టెంపుల్కి వెళ్తాం కాబట్టి నాన్ వెజ్ నేను తినట్లేదని మా ఫ్రెండ్ కూడా నాన్ వెజ్ తినట్లేదు. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏమిటి? మొత్తానికి లంచ్ అయిపోయాక ఇంకా స్టార్ట్ అయ్యాం విజయనగరం నుంచి రామతీర్థాల వైపు. ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే పాల్కొండ రాజం వస్తుంది. మనం రైట్ సైడ్ వెళ్ళాలి రామతీర్థాలు వెళ్ళాలంటే. ఏదైనా హార్న్ కొడుతున్నా చూసారా, అసలు పట్టించుకోకుండా ఎలా వెళ్తున్నాడు. ఫైనల్లీ రామతీర్థాలు అయితే వచ్చేసాం. ఈ కొండపైకి మనం ఇప్పుడు ఎక్కబోతున్నాం. సో సైడ్ వ్యూ ఇది. కొండపైకి వెళ్ళాలంటే స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ మనకి ఈ చిన్న రోడ్ నుంచి వెళ్తే అవతల సైడ్ మనకి స్టెప్స్ ఉన్నాయి. సో ఈ రోడ్గా వెళ్తే మనకి స్టెప్స్ స్టార్టింగ్ పాయింట్ ఉంది మనకు వస్తుంది. సో ఇక్కడ పార్కింగ్ చేసేసి స్టెప్స్ ఎక్కేయడమే. స్టెప్స్ చూడగానే మా ఫ్రెండ్ సీయూ ఆన్ ది అదర్ సైడ్ అన్నాడు. పరిగెట్టుకుంటూ స్టార్ట్ చేసాం కొండ ఎక్కడం. A few moments later. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? 2 hours later. సంజయ్ సాహు. అప్పటిదాకా అతని ఎత్తు బరువు మాత్రమే తెలుసు. ఆ రోజు మొట్టమొదటిసారిగా అతను లోతు చూశాను. కొంత దూరం వెళ్ళాక మాకు లెవెల్ 2 స్టార్ట్ అయింది. స్టెప్స్ అయిపోయింది, ఇంకా స్లోప్ వచ్చింది. ఇంకా సో ఈ స్లోప్ ఎక్కాలి ఇప్పుడు ఇక్కడ నుంచి. 8 hours later. లెవెల్ 2 అయిపోయింది అనుకుంటా. లెవెల్ 3కి వచ్చాము ఇప్పుడే. సో ఆ స్లోప్ కూడా ఇప్పుడు సగమే ఉంది. Much later. అఫీషియల్లీ లెవెల్ 4 అనుకుంటా. ఈ సగం స్లోప్ కూడా అయిపోయింది. ఇంకా మొత్తం కొండ ఎక్కాలి ఇంకా. సో చూడండి, సో ఇది లెవెల్ 4. మొత్తం స్పైడర్ మ్యాన్ లెక్క ఎక్కేయడమే పైకి ఇంకా. సో ఇక్కడ నుంచి చూస్తే మీకు మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది. సో కింద మెయిన్ టెంపుల్ ఉన్నది ఇక్కడ. సో మనం ఎక్కేది రాముడి టెంపులే, కాకపోతే ఇది కొండపైన ఉన్న టెంపుల్. ఇక్కడ నుంచి మొత్తం వ్యూ కూడా చూడొచ్చు మీరు. చుట్టూ కొండలు అలానే గ్రీనరీ ఉంది ఫుల్గా. ఇంకా పైకి ఎక్కాలి. అక్కడి నుంచి ఫుల్ వ్యూ చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి మనకి వర్షం కనిపిస్తుంది. చుట్టుపక్కల పడుతుంది వర్షం. నెక్స్ట్ మన దగ్గర కూడా వస్తుంది వర్షం. సో మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం ఆల్మోస్ట్. అలా ఇక్కడ వరకు వచ్చాం కదా పైకి. మేము కొండ అయితే ఎక్కేసాం మొత్తం. అలానే వర్షం కూడా స్టార్ట్ అయింది మాకు. సో ఇంకా టెంపుల్ లోపలికి వెళ్దాం. ఇప్పుడే వర్షం తగ్గింది. అలానే లోపల దర్శనం అయింది మాకు. సో మీకు ఇప్పుడు పైనుంచి వ్యూ చూపిస్తాను ఎలా ఉందో అక్కడి నుంచి. వర్షం మొత్తానికి ఆగింది. సో ఇంకా కిందకి దిగడం స్టార్ట్ చేసాం.
నువ్వెప్పుడు వచ్చారా? ఈ చింటూ బాయ్ ఎలాగ వచ్చాడో తెలియదు, మరి పైకి సడన్గా ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. మా వెనకాల ఉన్నాడు. ఈ కొండ ఓన్లీ హిందువులకే కాదు, బుద్ధిజం అండ్ అలానే జైన్ హిస్టరీ కూడా ఉన్నది ఈ కొండకి. అందుకే ఈ కొండని మల్టీ రిలీజియస్ సైట్ అని కూడా అంటారు. అసలు రామతీర్థాలు అంటే కింద ఉన్న టెంపులే మెయిన్ టెంపుల్. ఆల్మోస్ట్ కిందకు వచ్చేస్తున్నాం. వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది. బ్యాగ్ నుంచి గొడుగు తీసాం, కానీ ఆ గాలి అయితే చాలా బాగా ఎక్కువ వస్తుంది. ఇది నా చేతిలో ఓడిపోయింది. వస్తున్నాను. మెట్లయితే చాలా జారుగా ఉన్నాయి, వర్షం పడుతుంది కాబట్టి. మా ఫ్రెండ్ ఆఖరికి చెప్పాడు, 2 గొడుగులు ఉన్నాయి కదా, 2 పట్టుకొద్దాం పైకి అంటే, అవసరం లేదు, ఇద్దరమే కదా, ఒక గొడుగు చాలా అన్నాను. ఇంకో గొడుగు కార్లో వదిలేసాం. కానీ ఇప్పుడు తెలుస్తుంది. కొండ దిగ్గానే ఒక దగ్గర టీ తాగడానికి ఆగాం. సో ఈవినింగ్ అయింది కాబట్టి టీ పడాల్సిందే ఒంట్లోకి. వర్షం కూడా చాలా పెద్ద అయిపోయింది లోపు. మనం వచ్చిన టెంపుల్ కూడా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి జూమ్ చేసి చూస్తే కనిపిస్తుంది. ఆ పైకే మనం ఎక్కాం ఇందాక. ఆ పైన నుంచే మనం వీడియో తీసాం ఇందాక. అది అక్కడి నుంచి ఇక్కడ టీ ట్రై చేసి ఇంకా రణస్థలం వెళ్ళి అక్కడి నుంచి హైవే ఎక్కేసి శ్రీకాకుళం. రామతీర్థం నుంచి 20 కిలోమీటర్స్ వస్తే మనకి ఇక్కడ రణస్థలం వచ్చింది. ఇక్కడ హైవే ఎక్కేస్తే ఇంకా మనం హాఫ్ అన్ అవర్లో శ్రీకాకుళంలో ఉంటాం. ఫైనల్లీ శ్రీకాకుళం బోర్డు అయితే వచ్చింది, 0.4 km ఇక్కడ నుంచి. సో ఇదండి ఇవాళ వీడియో. ఇలానే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మేము కూడా కంటెంట్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. అలానే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.